సాధక ప్రియులకు శుభోదయం, శుభాశిష్యులు. ఈరోజు చాలా పురాతనమైనటువంటి తిరుపతి వెంకటేశ్వర్ల హనుమంత మంత్రాన్ని చెబుతున్నాను. ఇట్టి మంత్రము నేర్చుకున్న వాళ్ళు, ఉపదేశం తీసుకున్నటువంటి వాళ్ళకి స్వయాన తిరుపతి వెంకటేశ్వర్లు అవగాహన చెంది వారికి స్వప్నసిద్ధిలో కనిపించి సర్వ దోషాలను తొలగించి సర్వ బాధలని, కష్టాలని తొలగించి అన్ని విధాలుగా వారి యొక్క కుటుంబాన్ని, వారి యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ ఎల్లవేళలా తన వెంట నీడగా ఉండడం జరుగుతుంది. ఇట్టి మంత్రానికి ప్రత్యేకమైనటువంటి కడెం ఉంటుంది. ఇది బంగారంతో చేయించినటువంటి కడెము, కానీ మీరు పంచలోహంతో కూడా చేయించుకోవచ్చు. ఇట్టి కడాన్ని కూడా మేము చేయించి మా స్వహస్తములచే పూజలు పెట్టి ప్రాణప్రతిష్ఠ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ మంత్రానికి గాను, ఈ కడెముకు గాను మేము కలిపి 35,000 రూపాయలు గురుదక్షిత తీసుకోవడం జరుగుతుంది. కనుక ఈ మంత్రాన్ని నేర్చుకోవాలనుకున్న సాధకులు గురుముఖత, గురు సమక్షంలోనే తీసుకోవాలి. ఈ కళాన్ని ధరించి మీరు ఇట్టి మంత్రాన్ని ఉపదేశం తీసుకొని ఈ కళం మీ ఒంటి మీద ఉన్నంత కాలము మిమ్మల్ని మంత్రకాళ్ళు కానీ, తంత్రకాళ్ళు కానీ, నాటు వైద్యులు కానీ, భూతపేత పిశాచి సింగన్న గురువులు కానీ, సిద్ధి గురువులు కానీ, యోగ గురువులు కానీ, నాగసాధువులు కానీ, బైరాగులు కానీ, ఎటువంటి చేతబడి విద్యలు నేర్చిన వాళ్ళు, గై విద్య నేర్చిన వాళ్ళు కూడా మీ కింద లోకువైపోతారు. మిమ్మల్ని చూస్తే వారికి ఏదో అనుభూతిగా కనబడుతుంది. ఇట్టి కళంకున్నటువంటి విశిష్టత, ఇది గోల్డ్తో చేయించబడిందండి. ఇది మేము స్వయంగా ధరించేటటువంటి కడం ఇది. ఇట్టి కడాన్ని మీరు ధరించడం వలన జనాభాలో కూడా సర్వజనాకర్షణ, ధన ఆకర్షణ కూడా కలుగుతుంది. చాలా అద్భుతమైన కడము. ఈ కడము మరి ధరించాలనుకుంటే ఓన్లీ ఇట్టి కడమే కావాలనుకున్న వాళ్ళకి 11,016 రూపాయలతోటి మా స్వహస్తులచే తయారు చేయబడి పూజలు పెట్టి ఇవ్వడం జరుగుతుంది. లేదు స్వామి, మంత్రము కావాలి, కడము కావాలి, రెండు కావాలి మాకు అనుకుంటే మాత్రం ముందుగా చెప్పినట్టుగా గురుదక్షిత 35,000 రూపాయలు అవుతుంది. మరి సాధకులు అర్థం చేసుకొని ఇట్టి కడాన్ని ధరించి మరి ఈ మంత్రాన్ని నేర్చుకోవడం ద్వారా 10 మందిని బాగు చేయొచ్చు, మీరు బాగుపడవచ్చు. ఇట్టి కడము ధరించిన వాళ్ళకి కుటుంబంలో కూడా చికాకులు ఉండవు, చింతలు ఉండవు, భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత ఉంటుంది. ఒకరి మాట ఒకరు అర్థం చేసుకొని మనస్పర్ధలు లేకుండా ఉండడం జరుగుతుంది. ఇట్టి కడముకు ఎవరైనా భార్యాభర్తలు గొడవలు, పంచాలు పెట్టుకొని దూరం ఉన్నటువంటి వాళ్ళు ఉంటే, మరి ఒకరొకరు విడిపోయి బతికే వాళ్ళు ఉంటే ఇట్టి కడాన్ని పూజలో పెట్టుకొని వారి పేరు మీద పూజ చేసి ఈ మంత్రాన్ని చదివి ఈ కడం ధరిస్తే వాళ్ళు ఖచ్చితంగా దగ్గరికి అవుతారు. ఒకసారి మంత్రాన్ని చదువుతున్నాను, వినండి. తిరుపతి వెంకటేశ్వర్ల వీర హనుమంత మంత్రము. ఓం తిరుపతి వెంకటేశ్వర్లు గురునాయక, వచ్చే రాకట్లు, పొయ్యే పోకట్లు, భూమి దద్దరిల్లే, ఆకాశం మొరపెట్టుకునే మొలన తాయితలు సీసాలు కావాలి, వేళ్ళ ఉంగరాలు తేళ్ళై మీటాలి, ముంజేతి మృవులు ముసల్లై తేలాలి, కాలి కంటీలు పాములై పారాలి, చుక్కలు జలజలారాలను సూర్యచంద్రులు దారి తప్పుదురు. ఓ నీ మెడలో దండలు మాయము కావాలి, దొబ్బలు దోరణాలు కావాలి, పేగులు జంజాలు కావాలి. వెంకటేశాయ, కోటొక్క రాక్షసుల బట్టి కోటొక్కమై సమ్మల బట్టి నేలకేసి కొట్టి సర్వభూత ప్రేత పిశాసులు బంధించి కట్టు కట్టు కొట్టు కొట్టు పట్టు పట్టు. ఓం వెంకటేశాయ నమః. ఓం హనుమంత, పాతాళ లంకకు పోయి కోటొక్క రాక్షసుల కొట్టి కోటొక్క మైసిని బట్టి నేలకేసి కొట్టినావు. శ్రీరామచంద్రునికి తోడుగా ఉండు, నీడగా ఉండు, పటాళం నందు ఉండు. ఓం హనుమంత రావయ్య, ఈ బాలకి శుభకార్యం చేయి తండ్రి. చాలా అద్భుత మంత్రం ఇది. మళ్ళొకసారి చదువుతూ వినండి. ఓం తిరుపతి వెంకటేశ్వర్లు గురునాయక, వచ్చే రాకట్లు, పొయ్యే పోకట్లు, భూమి దద్దరిల్లి, ఆకాశం మొర పెట్టుకునే మొల్ల తాయితలు సీసాలుగా వలివేల ఉంగరాలు తేలై మీటాలి, ముంజేతి ముదులు ముసల్లై తేలాలి, కాలి కంటేలు పాములై పాకాలి, ఆకాశంలో చుక్కలు జగల రాలాలి, మేలున దండలు మాయం కావాలి, దొబ్బలు దూరణాలు కావాలి, పేగులు జంజాలు కావాలి. ఓం వెంకటేశాయ, కోటొక్క రాక్షసుల బట్టి కోటొక్కమై సమ్మల బట్టి నేలకేసి కొట్టి సర్వభూత ప్రేత పిశాచాలను బంధించి కట్టు కట్టు కొట్టు కొట్టు పట్టు పట్టు. ఓం వెంకటేశాయ నమః. ఓం హనుమంత, పాతాళ లంకకు పోయి కోటొక్క రాక్షసుల బట్టి కోటొక్కమై సమ్మల బట్టి నెలకేసి కొట్టినావు. శ్రీరామచంద్రునికి తోడుగా ఉండు, నీడగా నుండు, తోక వాలం చుట్టి కొట్టినావు, పటాలం నందు ఉండు. ఓం హనుమంత రావయ్య, ఈ బాలకు శుభకార్యం చేయి తండ్రి. చాలా అద్భుతమైనటువంటి మంత్రము. ఇట్టి కడము బంగారంతో చేయించుకున్నటువంటి కడం ఇది. మా స్వహస్త మేము కూడా ధరించడం జరుగుతుంది. కనుక మరి సాధకులు కూడా మరి అర్థం చేసుకొని ఇట్టి కడమును ధరించడం వలన కూడా సర్వ ఆపదలు, సర్వ సమస్యలు, భార్యాభర్తల మీద చికాకులు, సంతానం లేకున్నా అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి. ఇది వాస్తవం, 100% కరెక్టు, నిజమైనటువంటి ఈ మంత్రము, ఈ తాంత్రిక కడెం ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. కనుక సాధకులు మరి
అన్యతా భావించకుండా ఎవరు కూడా సొంతంగా ప్రయత్నాలు చేసుకుంటే బాగుండదు. అది పద్ధతి కాదు. ఎందుకంటే రివర్స్ అయితే కనుక మా దగ్గరికి వచ్చి మా గురుముఖత మా సమక్షంలోనే మరి చేసుకోవాలి. హరి ఓం నమ శివాయ. శివాయ నమః. శివాయ గురువే నమః.